హాయ్ ఎవ్రీవన్. ఐపీఎల్ 2026లో టుడే మనం చూసింది అబ్సల్యూట్ రన్ ఫెస్టివల్, ప్యూర్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ థ్రిల్లర్. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉన్న టీం. వరుసగా మ్యాచెస్ గెలుస్తూ స్ట్రాంగ్ మూమెంటం లో వెళ్తున్నారు. చాలా మంది పంజాబ్ ని టైటిల్ కంటెండర్స్ అంటున్నారు. బట్ టుడే ఫైనల్లీ పంజాబ్ విన్నింగ్ రిటర్న్ బ్రేక్ అయింది. 222 రన్స్ యూజ్ టోటల్ చేసి కూడా మ్యాచ్ లాస్ అయ్యారు. ఇది పంజాబ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. మ్యాచ్ స్టార్టింగ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. అప్పుడే అందరూ సర్ప్రైజ్ అయ్యారు, ఎందుకంటే ఫ్లాట్ పిచ్ గా ఉండి బ్యాటింగ్ కి ఫేవర్ చేసే పిచ్. బట్ రాజస్థాన్ రాయల్స్ ప్లాన్ క్లియర్ గా ఉంది, చేజ్ చేద్దాం అనుకున్నారు. ఇక పంజాబ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసి సూపర్ గా ఓపెనింగ్ ఇచ్చింది. ప్రియాన్ సారీ ఓపెనింగ్ నుంచి అటాకింగ్ మోడ్ లో వచ్చారు. జస్ట్ 11 బాల్స్ లో 29 రన్స్ చేసి బౌలర్స్ మీద ప్రెజర్ పెట్టారు. బౌండరీస్, క్విక్ రన్స్, ప్రెజర్ స్టార్ట్ అయింది. ప్రభు సిమ్రన్ సింగ్ కూడా క్రీజ్ లో సెటిల్ అయ్యి క్లాసీ ఇన్నింగ్స్ ఆడారు. 44 బాల్స్ లోనే 59 రన్స్ చేసి ఇన్నింగ్స్ ని యాంకర్ చేశారు. వన్ సైడెడ్ వికెట్స్ పడకుండా మెయింటైన్ చేశారు. ఇక మిడిల్ ఓవర్స్ లో కూపర్ కనోలి కూడా ఆర్ఆర్ బౌలర్స్ ని డిస్టర్బ్ చేశారు. జస్ట్ 14 బాల్స్ లోనే 30 రన్స్ చేసి మూమెంటం ని కంటిన్యూ చేశారు. స్ట్రైక్ రేట్ చూస్తే అర్థమవుతుంది, టోటల్ అటాకింగ్ క్రికెట్ ఆడారు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా కామ్ గా ఆడారు. 30 రన్స్ స్కోర్ చేసి ఇన్నింగ్స్ ని బిల్డ్ చేశారు. ఇక లాస్ట్ ఓవర్స్ కోసం బేస్ రెడీ చేసేసారు. బట్ రియల్ స్టార్మ్ అంటే మార్కస్ స్టాయినిస్. ఫైనల్ ఓవర్ లో క్రీజ్ కి వచ్చిన స్టాయినిస్ ఫుల్ బీస్ట్ మోడ్ లో ఆడారు. జస్ట్ 22 బాల్స్ లోనే 62 రన్స్, అందులోనూ 4-4-6 యూజ్ సిక్సెస్ ఉన్నాయి. స్టేడియం లో బాల్స్ ఎక్కడ పడుతున్నాయో కూడా అర్థం కాకుండా కొట్టారు. ఇక ఆర్ఆర్ బౌలర్స్ కంప్లీట్లీ ప్రెజర్ లోకి పోయారు. దీంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్స్ లో 222 స్కోర్ చేయగలిగింది. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఈ స్కోర్ విన్నింగ్ స్కోర్ లాగానే కనిపించింది. ఇన్నింగ్స్ బ్రేక్ లో అందరూ సేమ్ క్వశ్చన్, 223 చేస్ పాసిబులా అని. బట్ రాజస్థాన్ రాయల్స్ ఆన్సర్ నెక్స్ట్ ఇన్నింగ్స్ లో ఇచ్చారు. చేజ్ స్టార్టింగ్ నుంచే ఆర్ఆర్ బ్యాట్స్మెన్ డిఫెన్సివ్ గేమ్ కాదు, డైరెక్ట్ గా అటాకింగ్ గేమ్ ఆడారు. యశస్వి జైస్వాల్ క్లాసీ అగ్రెషన్ చూపించాడు. టైమింగ్ అండ్ పవర్ పర్ఫెక్ట్ కాంబో. జస్ట్ 27 బాల్స్ లోనే 51 రన్స్ చేశారు. పంజాబ్ బౌలర్స్ కి ఎర్లీగానే వార్నింగ్ ఇచ్చారు. బట్ బిగ్గెస్ట్ షాక్ ఎవరంటే యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. జస్ట్ 16 బాల్స్ లోనే 43 రన్స్, అందులోనూ 5 సిక్సెస్. తన ఫియర్లెస్ బ్యాటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్ ని కూడా ప్రెజర్ లోకి పెట్టారు. క్రౌడ్ ఫుల్ సర్ప్రైజ్ అయ్యారు. పవర్ ప్లే కంప్లీట్ అయ్యే టైంకి ఆర్ఆర్ ఆల్రెడీ మ్యాచ్ లో ఫ్రంట్ లో ఉంది. ఇక అప్పుడు వచ్చారు డ్రూజుల్. కొంచెం స్లోగా ఆడినా ఇన్నింగ్స్ ని స్టెబిలైజ్ చేశారు. సింగిల్స్, డబుల్స్ తో ప్రెజర్ హ్యాండిల్ చేశారు. కెప్టెన్ రియాన్ పరాగ్ క్రీజ్ కి వచ్చి స్మార్ట్ క్రికెట్ ఆడారు. 16 బాల్స్ లో 29 రన్స్ చేసి స్కోర్ బోర్డ్ ని మూవింగ్ లో పెట్టారు. ఇక రిక్వైర్డ్ రన్ రేట్ ఎక్కడ ప్రెజర్ క్రియేట్ అవ్వకుండా మ్యాచ్ ని మెయింటైన్ చేశారు రియాన్ పరాగ్. స్టిల్ మ్యాచ్ ఫినిష్ చేయాలంటే ఫినిషర్ కావాలి కదా, అందుకే స్టేజ్ మీదకి వచ్చాడు డోనవన్ ఫెరీరా. పంజాబ్ బౌలర్స్ ప్రెజర్ క్రియేట్ చేద్దాం అనుకున్న టైంలో ఫెరీరా కంప్లీట్ రివర్స్ చేసేశారు. జస్ట్ 26 బాల్స్ లోనే 52 నాట్అవుట్ గా నిలిచాడు. కామ్ గా స్టార్ట్ అయ్యి తర్వాత బౌండరీస్ తో గేమ్ క్లోజ్ చేసేశారు. తన కాన్ఫిడెన్స్ అయితే ఈ మ్యాచ్ లో నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ప్రెజర్ అనే ఫీలింగ్ కనిపించలేదు. ఇంకొక సైడ్ శుభం దుబే కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. జస్ట్ 12 బాల్స్ లోనే 31 రన్స్ కొట్టారు. స్మాల్ కామియో ఇచ్చారు. గేమ్ చేంజింగ్ కామియో అంటే ఇది. లాస్ట్ లో రాజస్థాన్ రాయల్స్ జస్ట్ 19.2 ఓవర్స్ లోనే 228 స్కోర్ చేసి మ్యాచ్ విక్టరీ అచీవ్ చేసింది. నౌ టాకింగ్ పాయింట్ ఏంటి అంటే పంజాబ్ బౌలింగ్ కొలాప్స్ అయింది. హర్షదీప్ సింగ్ 4 ఓవర్స్ లో 68 రన్స్ కన్సిడర్ చేశారు. ఫెర్గుసన్ కూడా ఎక్స్పెన్సివ్ స్పెల్ వేశారు. బిగ్ టోటల్ డిఫెండ్ చేయాలంటే బౌలర్ సపోర్ట్ ఉండాలి. బట్ టుడే టోటల్ గా ఫెయిల్ అయ్యారు. ఓన్లీ చవల్ 3 వికెట్స్ తీసి, బట్ స్కోర్ ఆల్రెడీ 2 పేజ్ లో మూవ్ అయిపోయింది. రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ కి ఫుల్ సెలబ్రేషన్స్, బికాస్ ఈ విన్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుంది. ప్లే ఆఫ్ రేస్ లో కూడా హ్యూజ్ అడ్వాంటేజ్ ఉంది. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.